ఏంటి దెయ్యం పట్టినట్టు నిలబడ్డారు? అయ్యో, అభి టిఫిన్ తిన్నాడా లేదా? టాబ్లెట్ వేసుకున్నాడా? జ్యూస్ అయినా తాగాడా? వదినా, అదేంటంటే లోడా లోడా మాట్లాడుకు సుభద్ర. అడిగిన దానికి అవునా కాదా అని సమాధానం చెప్పు. అయ్యో, ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు? శృతి, మీ అమ్మకి ఏమైంది? అత్తయ్య, నేను ఆల్రెడీ చిరాగ్గా ఉన్నాను. నోరు తెరిచి ఏదో ఒకటి మాట్లాడండి. అభి ఎక్కడా? అభి రూమ్ లో లేడు వదినా. ఏమంటున్నావే? అభి రూమ్ లో లేడా? అవునండి. ఏం చెప్తున్నావు? కరెక్ట్ గా చెప్పు. అభి ఇంట్లోనే లేడు వదినా. ఏంటే వాగుతున్నావు? శృతి, మీ అమ్మకేమైంది? నాన్న, బావకి జ్యూస్ ఇద్దామని అలాగే టాబ్లెట్లు కూడా ఇద్దామని బావ రూమ్ కి వెళ్ళాను నాన్న. కానీ అక్కడ రూమ్ లో బావ లేడు. ఇంట్లో ఇంకెక్కడైనా ఉన్నాడేమో. డాబా మీద గార్డెన్లు వెతికి చూసారా? అన్ని చోట్ల 1-2 సార్లు వెతికి చూసాం. నేను అమ్మ కూడా వెతికామత్తయ్యా. బావ నిజంగా ఇంట్లో లేడత్తయ్యా. ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకుంటాను. ఎక్కడికో వెళ్ళిపోయాడా? అలా ఎలా ఎక్కడికో వెళ్ళిపోతాడు? వదినా, నాకేం తెలీదు వదినా. మేము ఇల్లంతా వెతికి చూసాం వదినా. ఏంటి సుభద్ర, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తెలీదన్నయ్య. అయ్యో చాముండేశ్వరి, ఏమైంది? ఎక్కడికి వెళ్ళుంటాడు? అక్క, నువ్వు భయపడక. ఈ పక్క ఎక్కడికైనా వాకింగ్ వెళ్ళుంటాడు. నేను మనుషులను పంపి వెతకమని చెప్తాను. లేదు, నేనే వెళ్ళి వెతికి చూస్తాను. పోరా, త్వరగా వెళ్ళి వెతుకు. చేశానండి. అభి, నువ్వేం దిగులు పడకు, ఇక్కడెక్కడ ఉంటాడు. అభి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడా?